హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. ఇక కథలోకి వెళ్తే, నా పేరు అరవింద్. నాకు 21 సంవత్సరాలు ఉంటాయి. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న, అమ్మ, అలాగే చెల్లి, నేను కలిసి ఉంటాం. నేను చాలా చలాకీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అబ్బాయిని. నా చలాకీతనం వల్ల మా ఇంట్లో అలాగే మా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. అందరూ నీకు కాబోయే భార్య ఎవరో కానీ ఆ అమ్మాయి చాలా లక్కీ, తనకి నీ వల్ల చాలా టైంపాస్ అవుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నాకు చైతన్య కాలేజీలో MBA ఫస్ట్ ఇయర్లో సీట్ రావడంతో అక్కడ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. నేను కాలేజీలో జాయిన్ అయిన 2 రోజులకే ఒక అమ్మాయి నడుచుకుంటూ మా క్లాస్ రూమ్లోకి వచ్చింది. ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా, తెల్లని డ్రెస్లో నల్లని కురులతో ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉండి నడుచుకుంటూ వస్తుంటే అచ్చం ఆ అప్సరసే నడుచుకుంటూ వస్తున్న ఫీలింగ్ కలిగింది. నేను ఆ రోజు మొత్తం ఆ అమ్మాయిని చూస్తూనే ఉండిపోయాను. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను అదే అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఎలాగైనా ఆ అమ్మాయిని ప్రేమించాలని నిర్ణయించుకున్నాను. ఇక ఆ మరుసటి రోజైన అమ్మాయిని మాట్లాడించడానికి ప్రయత్నించాను. నా పేరు అరవింద్, నీ క్లాస్మేట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. దీంతో ఆ అమ్మాయి, నా పేరు అనామిక, నిన్ననే ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను అని ఆ అమ్మాయి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ అమ్మాయి చేయి చాలా సున్నితంగా, చాలా మృదువుగా ఉంది. నేను అలాగే ఆ అమ్మాయి చేతుల్ని విడవకుండా పట్టుకున్నాను. దీంతో అనామిక, ఎక్స్క్యూజ్ మీ, చెయ్యిని వదలరా ప్లీజ్ అని అడిగింది. దీంతో మైకం నుండి బయటకు వచ్చిన నేను అయ్యో సారీ అని చెప్పి చెయ్యిను వదిలిపెట్టాను. దీంతో ఆ అమ్మాయి నడుచుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుండి ఆ అమ్మాయితో మాట్లాడడం, అలాగే చూస్తూ ఉండడం చేస్తూ ఉన్నాను. ఇక ఒకరోజు ఎంతకాలం అని ఇలా చూస్తూ ఉండడం, మాట్లాడడం అని నా ప్రేమ విషయాన్ని తనకి చెప్పేద్దామని ఒకరోజు అనామికను నీతోనే కొంచెం మాట్లాడాలి అని అన్నాను. దీంతో అనామిక సరే చెప్పు, ఏం మాట్లాడాలి అని అన్నది. దీంతో నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయితోనూ ప్రేమలో పడలేదు. కనీసం ఏ అమ్మాయి పైన కూడా నాకు ఇప్పటి వరకు అలాంటి ఫీలింగ్స్ రాలేదు. కానీ మిమ్మల్ని చూసిన మరుక్షణమే నేను మీతో ప్రేమలో పడిపోయాను. మిమ్మల్ని చూడకుండా, అలాగే మిమ్మల్ని పలకరించకుండా ఉండలేకపోతున్నాను. అందుకే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పాను. దీంతో అనామిక, అమ్మాయిలు కొంచెం మాట్లాడితే చాలు ప్రేమ అని అనుకోవడమేనా? నాకు నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా నేను మన కాలేజీలో సీనియర్ అయిన రాజేష్ను ప్రేమిస్తూ ఉన్నాను. అతనితో నేను గత 3 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాను. అతను ఈ కాలేజీలో చదువుతున్నాడు అనే ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికంటే ముందే అతనితో ప్రేమలో ఉన్నాను. రాజేష్ ఎవరో కాదు, స్వయంగా మా నాన్న చెల్లెలు కొడుకు, అంటే నాకు బావ అవుతాడు. నేను అతన్ని చాలా ప్రేమిస్తూ ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు. మా 2 కుటుంబాలు మా చదువులు పూర్తయ్యాక మాకు పెళ్లి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను అని చెప్తుంది. ఆ మాటలు విన్న నా హృదయం బద్దలైపోయింది. ఇలాంటి ఒక కుందనపు బొమ్మను దక్కించుకునే అదృష్టం నాకు లేదు అని చాలా బాధపడ్డాను. కానీ తన మనసులో వేరే అబ్బాయి ఉన్నాడు కాబట్టి తనను నేను ఆశించడం తప్పు అని భావించి ఇక ఆ రోజు నుండి తనపై ఉన్న ప్రేమని తగ్గించుకున్నాను. కానీ ఇంత అందాన్ని దక్కించుకోబోయే తన బావ రాజేష్ని చూడాలి అన్న కుతూహలం నాలో కలిగింది. దీంతో ఆ కాలేజీలో రాజేష్ ఎవరు అని వెతకడం ప్రారంభించాను. దీంతో నా ఫ్రెండ్ ఒక అతను ఇతనే రాజేష్ అని ఒక అతనిని చూపించాడు. రాజేష్ కూడా చూడటానికి చాలా అందంగా, మంచి హైట్, అలాగే పర్సనాలిటీతో ఉన్నాడు. నిజం చెప్పాలంటే రాజేష్ నాకంటే కూడా అందంగా ఉన్నాడు. దీంతో నాకు కూడా లోపల ఈ కుందనపు బొమ్మని నేను దక్కించుకోకపోయినా కానీ ఒక మంచి అందగాడు, తనకి ఈడు జోడు అయ్యేవాడు దక్కించుకున్నాడు అని సంతోషించాను. ఇక ఇది ఇలా ఉండగా నా మనసులో నుండి అనామికను తొలగించి తిరిగి నా జీవితాన్ని యథావిధిగా ప్రారంభించాను. ఒకరోజు నా ఫ్రెండ్స్ అందరూ గోవా ట్రిప్కి వెళ్దాము అంటే ఇంట్లో వాళ్ళని అడిగి నేను కూడా గోవా ట్రిప్కి వెళ్ళాను. ఆ గోవా అందాలను చూస్తూ నేను మైమర్చిపోతూ ఉండగా అక్కడ అనామిక బావ అంటే రాజేష్ ఒక అమ్మాయితో గోవా బీచ్లో నాకు కనిపించాడు. ఇది చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే రాజేష్ అలాగే
అనామిక ఇద్దరు గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉంటే ఈ రాజేష్ ఎందుకని వేరే అమ్మాయితో ఈ గోవా బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అని షాక్ అయ్యాను. ఎందుకంటే వారిద్దరూ ఫ్రెండ్స్ అనుకుందాము అన్నా కూడా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నారు. దీంతో నాకు అనామిక ఏమైనా అబద్ధం చెప్పిందా, నా నుండి తప్పించుకోవడానికి నా దగ్గర అబద్ధం ఆడిందా అన్న డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిది అని రాజేష్ అలాగే ఆ అమ్మాయి దగ్గరగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని బీచ్లో నడుస్తూ ఉండగా దూరం నుండి ఒక ఫోటోని తీసి పెట్టుకున్నాను. ఇక గోవా ట్రిప్ ముగించుకొని ఇంటికి వచ్చి ఆ మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాను. ఇక లంచ్ టైంలో అనామిక దగ్గరికి వెళ్ళాను. అనామిక, నీకు నేను నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు, అంతేకాని నీకు ఒక బావ ఉన్నాడు, ఆ బావను నువ్వు ప్రేమిస్తున్నావు అని ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని అనామికను అరవింద్ అంటాడు. దీంతో నీకేమైనా పిచ్చి పట్టిందా, నీతో అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి, నిజంగానే రాజేష్ నా బావ, గత 3 సంవత్సరాలుగా మేమిద్దరం ప్రేమించుకుంటూ ఉన్నాం, నీకు అంత డౌట్గా ఉంటే మా బావను పిలుస్తాను ఆగు అని చెప్పి అనామిక తన బావ అయిన రాజేష్కి ఫోన్ చేస్తుంది. దీంతో రాజేష్ అక్కడికి వస్తాడు. ఏమైంది అనామిక, ఎందుకని ఫోన్ చేశావు అని అంటాడు. దీంతో అనామిక, తిను నా క్లాస్మేట్, తన పేరు అరవింద్, నీకు పరిచయం చేద్దామని పిలిచాను అని రాజేష్తో అంటుంది. ఇక నాతో మాట్లాడుతూ, చూడు అరవింద్, తిను నా బావ, త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని అంటుంది. అప్పుడు అనామిక నాకు చెప్పింది నిజమే అని నాకు అర్థమైంది, కానీ రాజేష్ ఎందుకని గోవాలో మరో అమ్మాయితో ఉన్నాడు అని నాకు అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో నేను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి వారిద్దరూ చెప్పిందే విన్నాను. ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చిన నేను ఆలోచనల్లో పడిపోయాను. రాజేష్ అలాగే అనామిక ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటే మరి గోవాలో రాజేష్ మరో అమ్మాయితో ఎందుకు తిరగవలసి వచ్చింది అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఇక అలా అలా ఒక 5 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు మా కాలేజీలో నేను చెట్టు కింద కూర్చొని సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాను. రాజేష్ నా కళ్ళ ముందు నుండే నడుచుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత రాజేష్ ప్యాంట్లో నుంచి ఒక పర్స్ కింద పడిపోయింది. అది చూసిన నేను, రాజేష్ నీ పర్స్ కింద పడిపోయింది అని రాజేష్కి చెప్పాను. కానీ రాజేష్ అది వినిపించుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. దీంతో రాజేష్ పర్సును తీసుకొని అతనికి ఇద్దామని ఆ పర్సును నేను తీసుకున్నాను. ఆ పర్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ సమయంలో వాడే సేఫ్టీ ప్యాకెట్స్ ఉన్నాయి. అది చూసి నేను షాక్ అయ్యాను. అసలు రాజేష్కి ఈ సేఫ్టీ ప్యాకెట్స్ ఎందుకోసమని తన పర్సులో పెట్టుకున్నాడు అని అర్థం కాలేదు. ఇక రాజేష్ క్లాస్కి వెళ్ళి తనకి పర్సుని ఇస్తూ, రాజేష్ వస్తూ ఉంటే దారిలో నీ పర్స్ని పడేసుకున్నావు, అందుకే నీ పర్స్ నీకు తిరిగిద్దామని వచ్చాను అని చెప్పాను. దీంతో రాజేష్ పర్సుని తీసుకుంటూ, పర్స్ని ఏమైనా ఓపెన్ చేశావా అని డౌట్గా నన్ను అడిగాడు. దీంతో నేనేం ఓపెన్ చేయలేదు రాజేష్, అయినా నీ పర్సనల్ పర్స్ని నేను ఎందుకు ఓపెన్ చేస్తాను అన్నాను. దీంతో రాజేష్ ఓకే, పర్స్ తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పాడు. ఇక అరవింద్కు రాజేష్ క్యారెక్టర్ పైన అనుమానం ప్రారంభమవుతుంది. రాజేష్కి అమ్మాయిల పిచ్చి ఉంది అని అరవింద్కి డౌట్ వస్తుంది. నిజంగా ఇలాంటి అమ్మాయిల పిచ్చి ఉన్న రాజేష్ని పెళ్లి చేసుకుంటే అనామిక జీవితం పాడైపోతుంది, కాబట్టి అసలు రాజేష్ ఎలాంటి వాడో తెలుసుకోవాలి అని అరవింద్ నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఆ రోజు నుండే అరవింద్ రాజేష్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాజేష్ ఒక అమ్మాయితో రోడ్ పైన మాట్లాడుతూ ఉండడం అరవింద్ చూస్తాడు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక రాజేష్ ఆ అమ్మాయిని తన బైక్ పైన ఎక్కించుకొని దగ్గరలో ఉన్న పబ్ దగ్గర బండిని ఆపుతాడు. ఇక వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిన అరవింద్ కూడా పబ్లోకి వెళ్తాడు. ఇక రాజేష్ ఆ పబ్లో ఫుల్లుగా తాగి అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయితో అందరూ చూస్తుండగానే అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. రాజేష్ చేస్తున్న ఉదంతం మొత్తాన్ని అరవింద్ తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటాడు. ఇక ఆ రోజు పబ్ నుండి బయటకు వచ్చిన రాజేష్ ఆ అమ్మాయిని తీసుకొని ఊరికి దూరంగా ఉన్న ఒక బిల్డింగ్లోకి తీసుకెళ్తాడు. ఇక వాళ్ళని ఫాలో అవుతూ అరవింద్ కూడా వెళ్తాడు. ఇక ఆ బిల్డింగ్లోకి వెళ్ళిన రాజేష్ ఆ అమ్మాయితో బెడ్ పైన ఒంటిపైన బట్టలు లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళిన అరవింద్ రాజేష్ ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉండడం చూస్తాడు. ఇక అరవింద్ ఆ ఉదంతాన్ని కూడా
తన ఫోన్లో వీడియో ఒకటి తీసుకుంటాడు. ఇక బయటికి వచ్చిన అరవింద్ రాజేష్ క్యారెక్టర్ నీచమైనదని, అతనిని పెళ్లి చేసుకుంటే అనామిక జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి వీలైనంత తొందరగా అనామికకి రాజేష్ గురించి నిజం చెప్పాలి అనుకుంటాడు. ఇక అనుకున్నదే తడువుగా ఆ మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిన అరవింద్ అనామికతో, అనామిక, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్తాడు. దీంతో అనామిక సరే చెప్పు అంటుంది. దీంతో అరవింద్, మీ బావ రాజేష్ నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు. తనకి చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉంది కాబట్టి నువ్వు తనని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనమైపోతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు వీలైనంత తొందరగా తనని వదిలించుకో అని చెప్తాడు. దీంతో అనామిక అరవింద్ చెంపను చెల్లుమనిపిస్తుంది. నీకు ఎంత ధైర్యం? నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పి నా బావ రాజేష్ పైన లేనిపోనివి కల్పించి నాకు చెప్తావా? నా బావ రాజేష్ ఎలాంటివాడో నాకు తెలియదా? నేను తనని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అయినా నా బావ పైన అబద్ధాలు ప్రచారం చేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా అని అరవింద్ను తిడుతుంది. దీంతో అరవింద్, లేదు అనామిక, మీ బావ నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు. కావాలంటే చూడు అని చెప్పి తన ఫోన్లో రాజేష్ గోవాలో అమ్మాయిలతో క్లోజ్గా తిరుగుతున్నప్పుడు తీసుకున్నటువంటి వీడియో, అలాగే తన బావ పర్సులో దొరికినటువంటి సేఫ్టీ ప్యాకెట్స్, అలాగే తన బావ పబ్లో అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియో, అలాగే తన బావ అమ్మాయితో బెడ్ మీద సుఖపడుతున్నటువంటి వీడియోలు అనామికకు చూపిస్తాడు. అవన్నీ చూసిన అనామిక షాక్ అవుతుంది. ఇదంతా నిజమా? మా బావ ఇలాంటి వాడని నేను అస్సలు ఊహించలేదు. నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు. నా కళ్ళు తెరిపించినందుకు, అలాగే నా జీవితం నాశనం కాకుండా చూసినందుకు థ్యాంక్స్ అని అరవింద్కు చెప్తుంది. దీంతో వెంటనే అనామిక తన బావ రాజేష్కి ఫోన్ చేసి అక్కడికి పిలిపిస్తుంది. ఇక అనామిక ఫోన్ చేసిన వెంటనే రాజేష్ కూడా అక్కడికి వస్తాడు. అనామిక రాజేష్తో మాట్లాడుతూ, నువ్వు ఇంత నీచుడువు అని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తూ వేరే అమ్మాయిలతో తిరుగుతావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని రాజేష్ను నిలదీస్తుంది. దీంతో రాజేష్, అసలు ఏమైంది? ఎందుకని ఎప్పుడూ లేనట్టు నాతో ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. దీంతో అనామిక ఆ వీడియోలన్నింటినీ రాజేష్కి చూపిస్తుంది. దీంతో రాజేష్ నిజం బయటపడిపోయింది. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ అనామిక, ఇదంతా ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియో, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని తనని తాను సమర్థించుకుంటాడు. దీంతో అనామిక ఏఐ జనరేటెడ్ వీడియోకి నిజమైన వీడియోకి తేడా తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. మరోసారి నా వెంట పడ్డావంటే మర్యాదగా ఉండదు. ఈ నిజం మొత్తాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను. అప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా నీ పరువు పోతుంది. కాబట్టి నువ్వు నా వెంట పడడం, అలాగే నన్ను ప్రేమిస్తున్నాను అని నా వెంట తిరగడం ఇక నుండి ఆపు అని చెప్తుంది. దీంతో రాజేష్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇలాగైతే అనామిక తన చేయి దాటిపోతుంది అని భావించి ఇంటికి వెళ్ళిన రాజేష్ తన అమ్మతో మాట్లాడుతూ, అమ్మ, నా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ నెల ఆఖరిలో నేను జాబ్లో కూడా జాయిన్ అవుతాను. కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను అనామికను తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. దీంతో రాజేష్ వాళ్ళ అమ్మ, నువ్వు కొత్తగా చెప్పేదేముందిరా, ఎలాగూ అనామికను నీకు పెళ్లి చేయాలి అని మేము ఎంతో కాలంగా అనుకుంటున్నాము కదా, అలాగే చేసేద్దాం అని రాజేష్ వాళ్ళ అమ్మ తన అన్న అయిన అనామిక తండ్రి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, ఇక మన రాజేష్కి అలాగే అనామికకి పెళ్లి చేసేద్దాం అని అడుగుతుంది. దీంతో అనామిక తండ్రి, ఎప్పటి నుండో అనుకుంటున్నదే కదమ్మా, చేసేద్దాం అని తన చెల్లితో అంటే రాజేష్ అమ్మతో చెప్తాడు. దీంతో అక్కడే ఉన్నటువంటి అనామిక, నాన్న, నేను రాజేష్ బావని పెళ్లి చేసుకోను అని తన తండ్రితో చెప్తుంది. దీంతో అనామిక తండ్రి అలాగే రాజేష్ తల్లి ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? నేను పెళ్ళంటూ చేసుకుంటే రాజేష్ బావనే పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ అనేదానివి. అలాంటిది కొత్తగా నేను రాజేష్ని పెళ్లి చేసుకోను అని అంటున్నావు ఏంటి? నువ్వేమైనా జోక్ చేస్తున్నావా అని అనామిక తండ్రి అనామికతో అంటాడు. దీంతో అనామిక, లేదు నాన్న, నేను సీరియస్గానే చెప్తున్నాను. నేను బావను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోను అని చెప్తుంది. దీంతో అనామిక తండ్రికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక రాజేష్ తల్లి అనామిక తండ్రితో మాట్లాడుతూ, అన్నయ్య, నా కొడుక్కి అనామికను ఇచ్చి పెళ్లి చేయాల్సిందే, లేదు అంటే
ఈ చెల్లికి నీకు భవిష్యత్తులో ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్తుంది. దీంతో అనామిక తండ్రి అనామికతో మాట్లాడుతూ, చూడమ్మా అనామిక, మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మేము ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్నాము. అలాగే మీరిద్దరూ కూడా ఎంతో కలివిడిగా కలిసి ఉండేవాళ్ళు. అలాంటి నువ్వు ఎందుకని బావని పెళ్లి చేసుకోను అంటున్నావు అని అనామికను అడుగుతాడు. దీంతో అనామిక జరిగిన విషయం మొత్తాన్ని తన తండ్రితో అలాగే తన అత్తయ్యతో చెప్తుంది. బావ ఇన్ని రోజులు మంచివాడు అనుకునే తనతో కలివిడిగా ఉన్నాను, కానీ ఈ మధ్య తనకు వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి అని నాకు తెలిసింది. అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అని చెప్తుంది. దీంతో రాజేష్ తల్లి మాట్లాడుతూ, చూడమ్మా అనామిక, నీకు రాజేష్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పు. అంతే తప్ప తనకి లేనిపోని సంబంధాలని అంటగట్టకు. నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలియదా అని అంటుంది. ఇంతలోనే అక్కడికి రాజేష్ వస్తాడు. ఇక రాజేష్ మాట్లాడుతూ, మావయ్య, అనామిక తన కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంది. తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అందుకే నాపై లేనిపోని అభాండాన్ని మోపుతుంది అని రాజేష్ తన మామతో అంటాడు. దీంతో అనామిక తండ్రి అనామికపై సీరియస్ అవుతాడు. నువ్వు వేరే వాడిని లవ్ చేస్తూ ఆ నెపాన్ని రాజేష్ పైన నెట్టడానికి నీకు ఎంత ధైర్యం అని అనామికతో అంటాడు. దీంతో అనామిక రాజేష్ చెడ్డవాడు అని నిరూపించడానికి నాకు ఒకరోజు సమయం ఇవ్వు నాన్న అని అంటుంది. దీంతో అనామిక తండ్రి మాట్లాడుతూ, రాజేష్ చెడ్డవాడు అని నిరూపించడానికి నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. 24 గంటల్లోపు రాజేష్ చెడ్డవాడు అని నువ్వు నిరూపించాలి, లేదంటే నోరు మూసుకొని ఈ పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. దీంతో అనామిక, సరే 24 గంటల్లో రాజేష్ చెడ్డవాడు అని నిరూపించకపోతే మీరన్నట్టే నోరు మూసుకొని రాజేష్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఇక ఆ మరుసటి రోజే అనామిక కాలేజీకి వెళ్తుంది. ఇంటి నుండి కాలేజీకి వెళ్ళేటప్పుడు అనామిక అరవింద్కి ఫోన్ చేస్తుంది. అరవింద్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు ఖచ్చితంగా ఈరోజు కాలేజీకి రా అని ఫోన్ చేసి చెప్తుంది. ఇక అనామిక తను చెడ్డవాడు అని నిరూపించడానికి ఉన్న ఏకైక ఆధారం అరవింద్ దగ్గర ఉన్న వీడియోలే అని తెలుసుకున్నటువంటి రాజేష్ ఇక ఏ విధంగానైనా అరవింద్ను అనామిక కలవకుండా ఉండడానికి అరవింద్ కాలేజీకి వెళ్తున్న సమయంలో దారి మధ్యలో రాజేష్ అలాగే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి అరవింద్ను పట్టుకొని ఊరికి దూరంగా ఉన్నటువంటి పాడుబడ్డ బంగ్లాలో కుర్చీకి కట్టేస్తారు. ఇక కుర్చీకి కట్టేసినటువంటి అరవింద్తో రాజేష్ మాట్లాడుతూ, చూడు, ఇన్ని రోజుల పాటు నేను అమ్మాయిలతో పెట్టుకున్నటువంటి సంబంధాలు అన్నింటినీ నేను సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చాను. కానీ నువ్వు వాటన్నింటినీ బహిర్గతం చేశావు. ఇప్పుడు నాకున్నటువంటి కోపానికి నిన్ను ఏమైనా చేయగలను, కానీ అలా చేయను. అనామిక అలాగే నా పెళ్ళి జరిగేంత వరకు ఇక నువ్వు ఈ పాడుబండ బంగ్లాలో ఉండాల్సిందే అని చెప్తాడు. ఇక అరవింద్ కాలేజీకి వస్తాడని, వచ్చిన తరువాత తన ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు అలాగే తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేయించుకొని తన అమ్మా నాన్నలకి అలాగే రాజేష్ తల్లికి చూపించాలి అనుకున్నటువంటి అనామికకు ఎంతసేపు కాలేజీలో ఎదురు చూసినప్పటికీ కూడా అరవింద్ రాడు. దీంతో అనామిక చూసి అరవింద్కి ఫోన్ చేస్తుంది. అరవింద్ ఫోన్ రింగ్ అవుతుంది, కానీ లిఫ్ట్ చేయడు. అలా సాయంత్రం 6 గంటల వరకు అనామిక కాలేజీలో అరవింద్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఎంతసేపు అయినప్పటికీ అరవింద్ రాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుంది. ఇక మరుసటి రోజు అనామిక తండ్రి, చూడు, నీకు ఇచ్చిన 24 గంటల సమయం అయిపోయింది. రాజేష్ చెడ్డవాడు అని నిరూపిస్తాను అన్నావు, నిరూపించు అని అనామిక తండ్రి అంటాడు. దీంతో అనామిక దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సైలెంట్గా ఉంటుంది. ఇక అనామిక తండ్రి, నువ్వు ఎలాగూ రాజేష్ చెడ్డవాడు అని నిరూపించలేవు, ఎందుకంటే రాజేష్ మంచివాడే. ఇక నువ్వు నోరు మూసుకొని రాజేష్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని అనామిక తండ్రి అంటాడు. ఇక అరవింద్ ఎలాగూ పాడుబడ్డ బంగ్లాలో బంధించబడ్డాడు. ఇక తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఇక అనామిక తండ్రి రాజేష్ తల్లితో మాట్లాడుతూ, ఇక మనం ఆలస్యం చేయడం మంచిది కాదు, ఈ వారంలోనే పెళ్లి చేసేద్దాం అని పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సరిగ్గా పెళ్ళి రేపు అనగా రాజేష్ లాంటి నీచుడితో జీవితాన్ని పంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి దరిద్రుడిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. కాబట్టి ఈ పెళ్ళిని నేను చేసుకోను అని అనామిక బ్యాగులో బట్టలు సర్దుకొని పెళ్ళి రేపు అనగా ఈరోజు రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. అనామిక బ్యాగు తీసుకొని
రాత్రి గుమ్మం దాటుతూ ఉండగా గేటు దగ్గర అనామిక తండ్రి ఉంటాడు. ఇక తన తండ్రిని చూసిన అనామిక అలాగే నిలబడిపోతుంది. ఇక అనామిక తండ్రి అనామికతో మాట్లాడుతూ, నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి నేనేమీ అడ్డుపడను. కాకపోతే నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళే ముందు నా అంత్యక్రియలు పూర్తి చేసి వెళ్తే మంచిది అని చెప్తాడు. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను అని అనామిక తండ్రి అనామికతో అంటాడు. దీంతో అనామికకు ఏం చేయాలో అర్థం కాక తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ మరుసటి రోజు పచ్చని పందిరిలో అందరూ చూస్తూ ఉండగా రాజేష్ అనామిక మెడలో తాళిని కడతాడు. రాజేష్ అలాగే అనామికలకు పెళ్లి జరిగిన మరుసటి రోజే రాజేష్ అరవింద్ కట్లు విప్పేసి వదిలిపెడతాడు. రాజేష్ అరవింద్తో మాట్లాడుతూ, నువ్వు మర్యాదగా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెడితే మంచిది. లేదు అని రచ్చ చేశావు. ఇప్పుడు అనామిక నా భార్య, తనని నేను ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని అరవింద్ను బెదిరిస్తాడు. దీంతో అరవింద్కు ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఆ మరుసటి రోజు రాజేష్కి అలాగే అనామికకు తొలి రాత్రి. ఇక రాజేష్ గురించి తెలియని రాజేష్ కుటుంబ సభ్యులు అలాగే అనామిక కుటుంబ సభ్యులు అనామికను అచ్చం అప్సరసలాగా ముస్తాబు చేసి రాజేష్ గదిలోకి పంపిస్తారు. ఇక గదిలోకి పాల గ్లాసుని తీసుకుని వచ్చిన అనామికతో రాజేష్ మాట్లాడుతూ, నిన్ను ఎలాగోలా దక్కించుకున్నాను. అయినా నీకు ఎంత ధైర్యమే. నాలాంటి అందగాడిని కాకుండా అరవింద్ గాడిని నమ్ముతావేంటి? వాడిది అంత నచ్చిందా అంటాడు. దీంతో అనామిక మాట్లాడుతూ, మనిషి అందంగా ఉంటే సరిపోదు, అందమైన మనసు ఉండాలి. ఆ మనసు ఒకరికి మాత్రమే ఇవ్వాలి. కానీ నువ్వు గుడిలో ప్రసాదం పంచినట్టు నీ అందాన్ని అలాగే నీ మనసుని అందరికీ పంచిపెడుతున్నావు. నీలాంటి వాడితో ఉండాలని ఏ అమ్మాయి అయినా ఎందుకు అనుకుంటుంది అంటుంది. ఇక రాజేష్ మాట్లాడుతూ, ఈ సొల్లి మాటలన్నీ ఆపు. ఇక ఈరోజు రాత్రి నిన్ను నా బలం మొత్తం ఉపయోగించి వేస్తాను. నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను అంటాడు. ఆ మాటలకు చిర్రెత్తుకుపోయిన అనామిక గ్లాసులో ఉన్న పాలని రాజేష్ మొహాన కొడుతుంది. తన మొహం పైన పాలను విసిరేసేసరికి రాజేష్కి చాలా కోపం వస్తుంది. దీంతో రాజేష్, నీకు ఎంత పొగరే, నాపైనే పాలని విసురుతావా? మొగుడు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నాపై పాలను పోస్తావా? ఇక ఈరోజు నీ పని అయిపోయింది అని చెప్పి అనామికను మంచం పైన పడేసి తన బట్టలను ఒక్కొక్కటిగా తీసేస్తూ అనామికకు ఇష్టం లేకపోయినా కూడా తనని అనుభవిస్తూ ఉంటాడు. ఇక ఆ రోజు రాజేష్ అనామిక ఎంత చెప్తున్నా కూడా వినకుండా అనామికలోకి ప్రవేశించి అనామికను పూర్తిగా తన దాన్ని చేసుకుంటాడు. ఇక ఘట్టం ముగిసిపోయిన తర్వాత అనామికతో మాట్లాడుతూ, చూసావా, నా నుండి తప్పించుకోవడానికి నువ్వు ఎంతో ప్రయత్నించావు. కానీ నిన్ను నేను ఆక్రమించేశాను. నిన్ను కన్నా నీ తండ్రి ముందే నిన్ను పిచ్చిదాన్ని చేసి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాను. అది నా రేంజ్ అని అనామికతో రాజేష్ అంటాడు. ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళి వంటను చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అనామిక తండ్రి అనామికకు ఫోన్ చేస్తాడు. కానీ అనామిక తన తండ్రి ఫోన్ని లిఫ్ట్ చేయదు. ఎందుకు అంటే తన కడుపులో పుట్టిన తన మాటల్ని వినకుండా రాజేష్ మాటల్ని తన తండ్రి నమ్మాడు అని కోపంతో అనామిక తన తండ్రిపై కోపం తెచ్చుకుంటుంది. ఇక ఆ రోజు నుండి అనామిక తన తండ్రితో అలాగే తల్లితో మాట్లాడడం మానేస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా కూడా నా మాటలు వినకుండా తన తండ్రి అలాగే తల్లి తన జీవితాన్ని నాశనం చేశారు అని అనామిక బాధతో ఇదంతా చేస్తూ ఉంటుంది. ఇక అనామిక తండ్రి కూడా తనకు ఇష్టం లేని పెళ్లి చేశాము అని కోపంతో అనామిక తన ఫోన్ని లిఫ్ట్ చేయడం లేదు అని భావించి కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా తనని అర్థం చేసుకుంటుంది అని అనామిక తండ్రి అనుకుంటాడు. ఇక రాజేష్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకరోజు సడన్గా అరవింద్ అనామిక ఫోన్ని చేస్తాడు. దీంతో అరవింద్ ఫోన్ని లిఫ్ట్ చేసినటువంటి అనామిక, అరవింద్, ఎందుకని ఆ రోజు నువ్వు కాలేజీకి రాలేదు? కాలేజీకి వచ్చి ఉంటే నా జీవితం బాగుపడి ఉండేది. నువ్వు కాలేజీకి రాని కారణంగా ఈరోజు నా జీవితం నాశనం అయిపోయింది. ఒక దరిద్రుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని బాధపడుతుంది. దీంతో అరవింద్ మాట్లాడుతూ,
నేను కాలేజీకి వస్తూ ఉన్న క్రమంలో మీ బావ రాజేష్ అలాగే తన స్నేహితులు నన్ను అడ్డగించి ఊరికి దూరంగా ఉన్నటువంటి ఒక పాడుబడ్డ బంగ్లాలో నన్ను బంధించి మీ పెళ్లి జరిగిపోయిన తర్వాత నన్ను విడుదల చేశారు. ఈ విషయం బయటపెడితే నిన్ను ఈ లోకం నుండి పంపించేస్తామని బెదిరించాడు అని చెప్తాడు. దీంతో జరిగిన విషయం మొత్తం తెలుసుకున్నటువంటి అనామిక రాజేష్ తనను దక్కించుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేడు అని అనుకుంటుంది. ఇక అరవింద్ మాట్లాడుతూ నా దగ్గర ఉన్నటువంటి వీడియోలని నీకు పంపిస్తాను. ఆ వీడియోలని మీ అమ్మా నాన్నలకి అలాగే మీ అత్తమామలకి చూపిస్తే వాళ్ళకి నిజం తెలుస్తుంది కదా, అప్పుడు నువ్వు రాజేష్ నుండి విడాకులు తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్తాడు. దీంతో అనామిక మాట్లాడుతూ ఇప్పుడు నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఏడుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని మా అమ్మా నాన్నలకు చెబితే వాళ్ళు కూడా ఏడుస్తారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను. అప్పుడు ముగ్గురం బాధపడాల్సి వస్తుంది. ఎలాగూ నా జీవితం నాశనం అయిపోయింది. ఇక నా జీవితం ఇంతే అని సర్ది పెట్టుకుంటాను అని అనామిక అంటుంది. అరవింద్ మాట్లాడుతూ చూడు అనామిక, నీ భర్తకి అమ్మాయిల పిచ్చి ఉంది. నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ పిచ్చి పోతుంది అన్న నమ్మకం నాకు లేదు. నీ సమస్యకు పరిష్కారం నేను కనుగొంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు అని అరవింద్ అంటాడు. ఇక ఒక 2-3 రోజుల తర్వాత రాజేష్ బెడ్రూమ్లో ఒక అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చినటువంటి అనామిక నేను ఇంట్లో ఉండగా మరో అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడడం ఏంటి? నువ్వు ఎలాగూ పెళ్ళికి ముందు నీచంగా బతికావు, కనీసం పెళ్ళి తర్వాత అయినా మారు అని అంటుంది. దీంతో రాజేష్ మాట్లాడుతూ నీ దగ్గర నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇలాగే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నీకు ఇష్టమైతే ఉండు, లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయినా కూడా మీ వాళ్ళు నీదే తప్పు అని అనుకుంటారు తప్ప నా తప్పు అని ఏమీ అనుకోరు అని అంటాడు. ఇక నీతో మాట్లాడి లాభం లేదు అని అనామిక బెడ్ పైన దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. అనామిక పడుకున్న తర్వాత కూడా రాజేష్ వీడియో కాల్ మాట్లాడుతూనే ఉంటాడు. నిజానికి అనామిక నిద్రపోయింది అని రాజేష్ అనుకుంటాడు. కానీ అనామిక నిద్రపోకుండా కళ్ళు మూసుకొని రాజేష్ మాట్లాడుతున్నవన్నీ వింటూ ఉంటుంది. ఇక రాజేష్ వీడియో కాల్లో అమ్మాయితో మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 2 గంటలకి మీ ఇంటికి వస్తాను, అన్నీ సిద్ధం చేసి పెట్టు, ఎంజాయ్ చేద్దాం అని అంటాడు. ఇక ఆ మరుసటి రోజు ఉదయమే అనామిక అరవింద్కి ఫోన్ చేస్తుంది. రాజేష్ నిన్న నైట్ ఇలా ఒక అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడాడు. తను ఈరోజు మధ్యాహ్నం ఆ అమ్మాయి దగ్గరకు వస్తాను అని మాటిచ్చాడు అని చెప్తుంది. దీంతో సరే అని ఒక ప్లాన్ని అనామికకు చెప్తాడు. ఇక అనామిక కూడా ఆ ప్లాన్కి సరే అని చెప్తుంది. ఇక ఆ మరుసటి రోజు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి రాజేష్ ఇంటి నుండి బయలుదేరుతాడు. ఇక రాజేష్ ఇంటి నుండి బయలుదేరగానే రాజేష్ ఎప్పుడు బయటకు వస్తాడా అని రాజేష్ ఇంటికి దూరంగా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి అరవింద్ రాజేష్కి తెలియకుండా రాజేష్ని ఫాలో అవుతూ ఉంటాడు. అలా రాజేష్ వెళ్తూ వెళ్తూ ఒక అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఇక రాజేష్ని ఫాలో అవుతూ ఉన్న అరవింద్ కూడా ఆ ఇంటికి దగ్గరికి వెళ్తాడు. ఇక సరిగ్గా రాజేష్ ఆ ఇంట్లోకి వెళ్ళిన అరగంటకి అరవింద్ కూడా ఆ ఇంటి బయట నుండి కిటికీలో నుండి తొంగి చూస్తాడు. ఇక లోపల రాజేష్ ఒక అమ్మాయితో బెడ్ మీద ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక అరవింద్ వెంటనే అనామికకు లొకేషన్ను పంపిస్తాడు. ఇక అనామిక తన తల్లిని అలాగే తండ్రిని అలాగే రాజేష్ తల్లిదండ్రులను తీసుకొని ఆ లొకేషన్కి క్యాబ్ని బుక్ చేసుకొని ఫాస్ట్గా వెళ్తుంది. ఇక అనామిక వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నటువంటి అరవింద్ వాళ్ళు రాగానే మెల్లిగా చప్పుడు కాకుండా వెనక నుండి వాళ్ళ పేరెంట్స్ అందరినీ కిటికీలో నుండి చూపిస్తాడు. ఇక అప్పుడు అనామిక తల్లిదండ్రులకి అలాగే రాజేష్ తల్లిదండ్రులకి ఇన్ని రోజుల పాటు అనామిక చెప్పింది నిజమని, రాజేష్ అమ్మాయిల పిచ్చివాడు అని వాళ్లకు అర్థమైపోతుంది. ఇక రాజేష్ పని ముగించుకొని బయటకి రాగానే అక్కడే ఉన్న తన తల్లిదండ్రులని అలాగే అనామిక తల్లిదండ్రులని చూసి షాక్ అవుతాడు. రాజేష్ను గల్లాపట్టి ఈ చెంప ఆ చెంప వాయిస్తాడు. అనవసరంగా నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు కదరా అని రాజేష్ను అంటాడు. ఇక రాజేష్ తల్లి కూడా రాజేష్ మొహంపై ఉమ్మేసి నీలాంటి వాడు నాకు కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నువ్వు మంచివాడివి అని నమ్మి అనవసరంగా అనామిక జీవితాన్ని నాశనం చేశాను అని అంటుంది. ఇక అనామిక తండ్రి అనామికతో మాట్లాడుతూ అమ్మ నువ్వు చెప్తున్నా కూడా వినకుండా నిన్ను వీడికి ఇచ్చి నీ గొంతు కోసాను.
నన్ను క్షమించమ్మా అని చెప్పి అనామిక కాళ్ళపైన పడి క్షమించమని అడుగుతాడు. ఇక అనామిక మాట్లాడుతూ, ఇప్పుడు మీరు నా కాళ్ళ మీద పడ్డంత మాత్రాన నాకు జరిగిన నష్టం తీరిపోతుందా? మీ కడుపులో పుట్టిన నన్ను నమ్మకుండా మీరు ఆ రాజేష్ని నమ్మి నా గొంతు కోశారు. ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా నా జీవితం బాగుపడదు అని అంటుంది. ఇక అనామిక తండ్రి రాజేష్తో అనామికకు విడాకులు ఇప్పిస్తాడు. రాజేష్తో అనామికకు విడాకులు తీసుకున్న తరువాత అనామిక తండ్రి అరవింద్ తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన విషయం మొత్తం చెప్పి అనామికకు అలాగే అరవింద్కు పెళ్లి చేస్తాడు. ఇక అరవింద్ అలాగే అనామికలు పెళ్లి జరిగి ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. కొన్ని రోజులకి అనామికకు అలాగే అరవింద్కు ఇద్దరు కవల పిల్లలు పుడతారు. ఇక రాజేష్ మాత్రం తాగుడుకు బానిసై పిచ్చివాడిలాగా మారిపోతాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ నుండి వీడియో విడుదలైన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది.